ఎరుకల కులస్తుల సమస్యల సాధనకై పోరాడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కిన్సాని తిరుపతి తెలిపారు. జయశంకర్ జిల్లా కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కిన్సాని తిరుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎరుకల కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎరుకల కులస్తులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కింసాని తిరుపతి, తెలంగాణ ఎరుకల ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు భూపాలపల్లి జిల్లా తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సదస్సు ముఖ్య కారణము తెలంగాణ ఎరుకల ప్రజా సమితి అనేది రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతంలో భాగంగానే రాష్ట్రంలో నివసిస్తున్న ఎరుకల ప్రజలపైన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకైతే ప్రభుత్వము ఎరుకల కులస్తుల కోసం ఎలక్షన్లో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ఒక 17 డిమాండ్ల పైన పోరాటం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే తెలంగాణలో నివసిస్తున్న ఎరుకల ప్రజలు 90% జనాభా పన్నులపైన ఆధారపడి జీవిస్తున్నారు. వారికి ప్రతి ఎరుకల కుటుంబానికి 5 గుంటల స్థలం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. భూపాలపల్లి జిల్లాలో ఎరుకల కులస్తుల కోసం ప్రత్యేకంగా ఎరుకల కులస్తుల కోసం కమ్యూనిటీ హాల్లో 5 గుంటల స్థలం కేటాయించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణలో నివసిస్తున్న ఎరుకల ప్రజల కోసం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి వారికి రాజకీయ అవకాశాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ముఖ్యంగా తెలంగాణ ఎరుకల ప్రజా సమితి అనేది తెలంగాణలో నివసిస్తున్న ఎరుకల ప్రజల కోసం పెద్ద ఎత్తున చాలా కార్యక్రమం జరిగింది. బలోపేతం భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎరుకల హక్కుల కోసం పోరాటం చేయడానికి సిద్ధమవుతారని తెలంగాణ ఎరుకల ప్రజా సమితిలో ఉన్న నాయకుల కోసం పిలుపునిస్తున్నాము. ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్ ఏర్పాటు చేసి 50 కోట్లు బడ్జెట్ కేటాయించి ప్రత్యేక ప్యాకేజ్ కేటాయించాలని మేము తెలియపరుస్తున్నాము.